ఇంకెంత కావాలి నీకు? చెప్పు, పర్లే, చెప్పు. నేను నెలకి 50,000 సంపాదిస్తా. ఇంటి అద్దె 12,000, స్కూల్ ఫీజు ఒక 20,000, అమ్మ మందులకు 5,000, ఇంటి ఖర్చులకు 8,000. నా చేతికి 5,000 మిగులుతుంది. మీ ఆఫీస్లో 6 కౌంటర్లు, ఒక్కొక్క కౌంటర్ 1,000 రూపాయలు లంచం తీసుకున్నాడు. వాడు తీసుకున్నాడు, వాడు తీసుకున్నాడు, వాడు తీసుకున్నాడు, వీడు తీసుకున్నాడు, నువ్వు తీసుకున్నావు. ఈ ఒక్క దొంగ నా కొడుకు 1,000 రూపాయలు దొరకలేదని 2 వారాలు కరెంట్ లేకుండా చేశాడు. ఏం జాలి ఎదురా మీకు? ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఒక ఫ్యామిలీ అసలే చీకట్లో బ్రతుకుతుంది. అవసరమా ఇది? నువ్వు ఒక పని చేయరు, నీకు ఎంత డబ్బు కావాలి ఒకేసారి చెప్పు. అందరినీ కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక అమౌంట్ చెప్పండి. అప్పు చేసుకుంటా, ఏదో ఒక అప్పు చేసుకుంటా. అప్పు చేసుకొని ఆ అమౌంట్ అంతా తీసుకొచ్చి నీ టేబుల్ మీద పెడతాను. మీరు ఎలా పంచుకుంటారో పంచుకోండి ప్లీజ్. దయచేసి నన్ను వదిలేయండిరా, సతాయించొద్దురా ఇలా. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ మీకు అర్థం కాదురా. ఎంత మందితో పోరాడాను, అలసిపోయాను, ఓపిక లేదు నాకు. తొందరగా ఆలోచించి ఒక అమౌంట్ చెప్పండి ప్లీజ్. చేతులు చేతులు పట్టుకుంటా ప్లీజ్ రా, నన్ను వదిలేయండి.